అనిరుద్ధ, అడ్డంకులను దాటలేనవాడు. ప్రయోజనం: అనిరుద్ధుడు విష్ణువు యొక్క రూపం. ఇది అడ్డంకుల నుండి రక్షణ మరియు సంరక్షణను సూచిస్తుంది. ఈ అవతారం అడ్డంకులను అధిగమించే శక్తి మరియు అచలమైన దృఢనిశ్చయాన్ని సూచిస్తుంది. కపిల, సాంఖ్య తత్వజ్ఞానం యొక్క ముని. ప్రయోజనం: కపిలుడు విష్ణువు యొక్క అవతారంగా పరిగణించబడతాడు. ఇతను సాంఖ్య తత్వజ్ఞానాన్ని బోధించాడు. ఇది ఆత్మ మరియు పదార్థం మధ్య తేడాను గుర్తించడం మరియు జ్ఞానం ద్వారా మోక్షం పొందే మార్గాన్ని నొక్కి చెబుతుంది. హంస, దివ్య జ్ఞానం యొక్క హంస రూపం. ప్రయోజనం: హంస రూపంలో విష్ణువు ఒక ప్రకాశవంతమైన హంసగా అవతరించి వివేకం, వివేచన మరియు పవిత్రతను సూచిస్తాడు. ఇతను బ్రహ్మ మరియు ఇతర దివ్య జీవులకు అత్యున్నత ఆధ్యాత్మిక సత్యాలను బోధిస్తాడు. విభు, సర్వవ్యాప్త కాస్మిక్ శక్తి. ప్రయోజనం: విభు అనేది విష్ణువు యొక్క అనంతమైన ఉనికిని సూచిస్తుంది. ఇది అన్ని కొలతలను వ్యాపిస్తుంది. ధర్మం పునరుద్ధరించబడాల్సిన ప్రతి చోట ఇతను ఒక సూక్ష్మమైన కాస్మిక్ శక్తిగా కనిపిస్తాడు. ఇది పరిణామానికి మార్గదర్శకం. నీలమాధవ, సబర గిరిజనుల నీలదేవుడు. ప్రయోజనం: జగన్నాథ స్వామి రూపంలో కనిపించే ముందు విష్ణువు గిరిజన సమాజాలచే నీలమాధవగా పూజించబడ్డాడు. ఈ రూపం విష్ణువు వివిధ సంస్కృతులలో ప్రత్యేకంగా అవతరించి సరళమైన భక్తిని అంగీకరించడాన్ని ప్రతిబింబిస్తుంది. విఠ్ఠల, పండర్పూర్ విఠ్ఠల. ప్రయోజనం: ప్రధానంగా మహారాష్ట్ర మరియు కర్ణాటకలలో పూజించబడే విఠ్ఠలుడు కృష్ణ లేదా విష్ణువు యొక్క ప్రాదేశిక అవతారం. ఇతను సరళత, భక్తి మరియు వినయాన్ని సూచిస్తాడు. భక్తుని ప్రేమ కోసం ఎదురు చూస్తున్నట్లు చిత్రీకరించబడ్డాడు. భక్తిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండటాన్ని సూచిస్తాడు. రంగనాథ, శ్రీరంగం యొక్క పరుండిన ప్రభువు. ప్రయోజనం: రంగనాథుడు ఆదిశేషుడిపై పరుండి ఉన్న విష్ణువు యొక్క రూపం. ఇది కాస్మిక్ కాలంలో విశ్రాంతిని సూచిస్తుంది. ఇతను సృష్టి, స్థితి మరియు లయను శాంతమైన వైముఖ్యంతో పర్యవేక్షిస్తాడు. గోపినాథ, దివ్య గోపాలక ప్రేమికుడు. ప్రయోజనం: గోపినాథుడిగా విష్ణువు కృష్ణుని రూపాన్ని ధరించి గోపికల యొక్క పరమ ప్రేమికుడిగా కనిపిస్తాడు. ఇది ఆత్మ యొక్క దైవంతో ఐక్యత కోసం ఆకాంక్షను సూచిస్తుంది. ఇతను అహంకారం మరియు తార్కికానికి అతీతమైన ప్రేమను ప్రతిబింబిస్తాడు.